నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. అక్టోబర్ మాసానికి సంబంధించి 12 రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఇప్పుడు కనుక మకర రాశి వరకు చూసుకుంటే ఈ మాసాంతం ఏ విధంగా ఉండబోతుంది, మీరు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అండ్ దాంతోపాటు చాలామంది అడుగుతూ ఉంటుంటారు, జాతకరీత్యా కలవాలి అనుకున్న, హోమాలు చేయించుకోవాలనుకున్నా మా రాశి వరకు ఏ హోమం మంచిది అని కూడా అడుగుతుంటుంటారు. సో వీటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వడానికి అండ్ ఈ రాశి వరకు ఈ మాసాంతం ఏ విధంగా ఉండబోతుందో చెప్పడానికి సురేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. మకర రాశి వారికి మనం చూసుకుంటే ఈ మాసాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి చాలామంది డబ్బు గురించి అండ్ దాంతోపాటు ఉద్యోగరీత్యా అడుగుతూ ఉంటుంటారు, ఎక్కువగా దాంతోపాటు వ్యాపారానికి సంబంధించి అడుగుతుంటారు. ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వాళ్ళకి చాలా కష్టాలు పడి ఆల్మోస్ట్ వీళ్ళకి ఏలినాటి అంతా అయిపోయింది వచ్చింది. అయితే ఇప్పుడు లాస్ట్ 2 months నుంచి శని వక్రగతితో ఉండటం వల్ల కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారని చెప్పుకోవాలి. కొంతమంది కొంచెం ఇబ్బంది పడే స్థితి కూడా ఉంది. బట్ ఎనీవే వాళ్ళ లైఫ్లో ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకొని ఒక హై పొజిషన్కి వెళ్ళే టైంలో వీళ్ళు ఉన్నారు. అంటే సంధిలో ఉన్నారనమాట. జస్ట్ ఇది వదిలేసి అది వెళ్ళిపోయే స్టేజ్లో ఉన్నారు. వీళ్ళకి ఆశ్వేజ మాసం స్టార్ట్ అవుతుంది 3rd నుంచి. వీళ్ళకి మనకి అక్టోబర్ మంత్ అంతా మనకి పండగలు పర్వదినాలు చాలా ఉన్నాయి. అందులో మనం చెప్పుకునేది నవరాత్రులు, దసరా, ఆ తర్వాత దీపావళి, దానికి ముందు నరక చతుర్దశి, ధనత్రయోదశి, ఈ మధ్యలో ఇంకా చాలా విశేషమైనది పండగలు ఇవన్నీ ఉన్నాయి, ముహూర్తాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఇంత మంచి మాసంలో మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. మనం కనుక మకర రాశి కనుక చూసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, శ్రావణ 1, 2, 3, 4 పాదాలు మనం చెప్పుకోవాలన్నమాట. అయితే పేరు పరంగా ఎవరికైనా చూసుకుంటే పేరు ప్రకారం వీళ్ళకి భో, ఝా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి ఈ అక్షరాలతో కలిసి ఉన్న వాళ్ళంతా కూడా మకర రాశి అని చెప్పేసి మనం అనుకోవాలి. వీళ్ళకి ప్లానటరీ పొజిషన్ కనుక చూసుకుంటే 17th వీళ్ళకి తులారాశిలో సూర్యుడు ఎంటర్ అవుతున్నాడు. 13వ తారీఖు ఆల్రెడీ బుధుడు అక్కడ ఉంటాడు అనమాట అదే టయానికి. తర్వాత వీళ్ళకి వృశ్చిక రాశిలోకి వచ్చేటప్పుడు శుక్రుడు ఎంటర్ అవుతున్నాడు. వీళ్ళకి శుక్రుడు వచ్చేటప్పుడు 13వ తారీఖున ఎంటర్ అవుతున్నారు. కుజుడు వచ్చేటప్పటికి 20వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఈ 4 గ్రహాల యొక్క స్థితి మారటం వల్ల ఈ మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. వీళ్ళకి సూక్ష్మ గోచారం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళ చుట్టూ ద్వేషపూరితమైన వాతావరణంగా ఉంటుంది. బట్ యాక్చువల్గా అలా ఉంటుంది. వీళ్ళు అలా ఫీల్ అవుతాయి అవకాశం ఎక్కువగా ఉంది. రావాల్సిన ధనం టయానికి రాక ఇబ్బంది పడిపోతుంటారు. ఇలాగ ధనం అయితే ఉంటుంది ఖచ్చితంగా, సేఫ్గా, నో ప్రాబ్లం. బట్ టయానికి అయితే అందుబాటులో లేకుండా ఉంటుంది. ఆ కలహము, విఘ్నం కలిగే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఇదంతా ఫస్ట్ 17th లోపు అనమాట. తర్వాత 17th తర్వాత వీళ్ళకి చాలా పాజిటివ్గా సూర్యుడు ఉంటున్నాడు. ఏ విధంగా ఉంటున్నాడంటే అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. శేష సౌఖ్యం, అన్ని విధాలుగా హ్యాపీనెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఎక్కడో ఒక చోట ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఒక రకంగా చూసుకుంటే మనం 17th తర్వాత వీళ్ళకి 75% చాలా బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట. సూర్యుడు మనకి 10th హౌస్లో ఉండటం వల్ల చాలా యోగ్యతను ఇస్తూ ఉంటుందని చెప్పాలి. 75% చాలా బాగుంటుంది. ఒకటి 25% కొంచెం ఇబ్బందులు కూడా పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఏ విషయాల్లో బాగుంది అంటే 10th హౌస్లో ఉండడం ఫస్ట్ ధన లాభం, ఆరోగ్యం, బంధుమిత్రులతో కలయిక, అధికారులతో కలవటం, పెద్దలతో సంభాషించటం, గవర్నమెంట్ అఫీషియల్ని కలవటం, గవర్నమెంట్ రిలేటెడ్ పనులు ఏమైనా ఉంటే చక్కగా వాటిని అనుగుణంగా పనులు చేసుకోవటం, కార్యసిద్ధి అన్నీ నెరవేరే అవకాశం ఉంది. అయితే ఇదే సూర్యుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే సౌఖ్య హాని, మనోజవం అని చెప్తారు. అంటే కంఫర్టబుల్గా ఇంట్లో ఉండనివ్వడం అనమాట. సో బయటకు నుంచి ఏదో ఫోన్ రావటం, అది రావటం, బయట పనులతో చాలా ఎక్కువగా ఎంగేజ్ అయ్యి ఉంటారు. ఇంట్లో కూర్చోవడం, తినటం అలాంటి విషయాలు కూడా, భోజనం సరిగ్గా చేయకుండా ఎక్కువగా ట్రావెల్ చేయటం, అనారోగ్యంగా ఉండటం, అప్పులు వాళ్ళు ఎవరన్నా కనుక ఒత్తిడి ఉంటే వాళ్ళ టయానికి మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. న్యాచురల్గా వీళ్ళు బయట పనులు ఎక్కువగా ఉండటం వల్ల సంసారానికి, సుఖానికి సంబంధించిన విషయాలు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే సూర్యుడు అవుట్ గోయింగ్ పర్ అనమాట. పెద్దవాళ్ళని కలవటం, పెద్ద పనులు చేయటం ఉండటంలో న్యాచురల్గా ఇంట్లో వాళ్ళు నెగ్లెక్ట్గా చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది సూర్యుడు వల్ల. అయితే కుజుడు వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తున్నాడు ఈ మంత్ అని మనం చెప్పుకోవాలి. 6వ ఇంట్లో ఉండటం వల్ల ధనలాభం, మంత్ ఎండ్లో సూర్యుడు, కుజుడు ఇద్దరికి చాలా యోగ్యతను ఇస్తున్నాడని మనం చెప్పుకోవాలి. వీళ్ళకి ధనలాభ్యము, కీర్తి, సౌఖ్యము, పుణ్య కార్యాలు చేయటము, నూతన వస్తువులు కొనటం, తర్వాత వివాదరహితంగా శత్రువులు ఉంటే వాళ్ళని కూర్చొని పరిష్కరించుకోవటం, షాపింగ్లు చేయటం, అనుకున్న పనులన్నీ చక్కగా చేస్తారు. దీపావళి పండుగకి రాశి వాళ్ళు చాలా సెలబ్రేట్ చేసుకున్న, పిల్లలతో సెలబ్రేట్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే 2 గ్రహాలు బాగా అనుకూలంగా ఉండటం వల్ల. అయితే 9వ ఇంట్లో, ఫస్ట్ ఇంట్లో కూడా ఆస్పెక్ట్ దృష్టి ఉండటం వల్ల 9th హౌస్లో ఏమవుతుందంటే పెద్దవాళ్ళతో శరీరం ఎండిపోయినట్లు ఉండటం, తర్వాత అనుకున్న పనుల్లో అనుకున్నంత ఎక్కువగా రిజల్ట్ రాక కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది. ఆర్థికంగా ఆందోళన చెందే అవకాశం ఎక్కువ ఉంది. అది టైంకి వస్తుందో లేదో, వస్తుంది ధనం, కాకపోతే టెన్షన్ పడి ధనం వస్తుంది వాళ్ళకి. తర్వాత జన్మరాశిలో కూడా వీళ్ళకి దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. రక్తం కళ్ళు చూసే ఎక్కువగా ఉంది. రాక్షస పీడలు, పడుకుంటే నైట్ టైము పిక్కలు పట్టుకోవటం, ఒళ్ళంతా జుమ్మని లాగినట్టు ఉండటం,
ఏమీ చెప్పలేని పనులు కాక అవకాశం ఎక్కువగా ఉంది. పెద్దవాళ్ళతో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అఫ్కోర్స్ సూర్యుడు వీళ్ళకి సహకరిస్తున్నా కానీ కొంచెం ఫ్రిక్షన్ కలిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకుంటే చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. అయితే మనకి శుక్రుడు కూడా వీళ్ళకి చాలా చాలా యోగ్యతనిస్తున్నాడు. సూర్యుడు ఎంత యోగ్యతనిస్తున్నాడు, శుక్రుడు కూడా మనకు అంత యోగ్యతనిస్తున్నాడు అని చెప్పి శుక్రుడు వచ్చేటప్పటికి 75% వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉందని చెప్పుకోవాలి. వీళ్ళకి 30th నుంచి శుక్రుడు యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉంటుంది. వీళ్ళకి ఎలా ఉంటుందంటే కార్య సాధకం అని చెప్తారనమాట. శుక్రుడు ఏదైనా కనుక పని అనుకుంటే పర్టికులర్గా లగ్జరీ ఐటములు కొనటం, బంగారం కొనటం, లేడీకి సంబంధించిన విషయాలు ఉండటం, ఇలాంటి విషయాల్లో ఏదైనా కనుక అనుకుంటే కనుక ఒక లగ్జరీగా కారు కానీ ఇవన్నీ తీసుకునే అవకాశం కనుకుంటే చాలా ఎక్కువగా ఉంది. నగలుగా ఉంటానే కానీ, ఎందుకంటే మనకి దీపావళి పండుగ కూడా వస్తుంది కాబట్టి పండగ న్యాచురల్గా మనం అన్నీ కొనుక్కుంటాం అనమాట. అయితే వీళ్ళు ఈ మకర రాశి వాళ్ళు కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఏదైతే ప్లాన్ చేసుకునే ఒక టయానికి ధనం రావటం చక్కగా చేసే అవకాశం చాలా కనిపిస్తుంది. ఎందుకంటే శుక్రుడు వీళ్ళకి చాలా యోగ్యతనిస్తున్నాడు. బంగారం కూడా అవకాశం కూడా ఎక్కువగా వీళ్ళకి కనిపిస్తుంది. గృహంలో శాంతి, తర్వాత మంచి స్వీట్స్ తినటం, భోజనం చేయటం అవన్నీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ టైంలో వీళ్ళకి పరివారం అంటే వీళ్ళ కింద ఉన్న సపోర్ట్ కూడా ఎంప్లాయీస్ కూడా చక్కగా వీళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. మంచి భోజనం చేయటం, 13th నుంచి ధనధాన్య అభివృద్ధి, ఇష్టార్థ లాభము, శత్రువుల లాభం ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే మకర రాశి వాళ్ళకి ఒక 70% చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. అయితే నక్షత్రం ప్రకారం ఇంకా మనం డయాగ్నోసిస్ కనుక చూస్తే వీళ్ళకి ఫస్ట్ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఈ మంత్ అంతా 5 విషయాల్లో 3 విషయాలు బాగున్నాయి, 2 విషయాల్లో కొంచెం ఇబ్బందిగా ఉంది. ఫస్ట్ వీళ్ళకి ఈ మంత్ అంతా చక్కగా హ్యాపీ అయిన మూమెంట్స్ మెంటల్గా ఎంజాయ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత క్షేమంగా ఉంటారు. ధనహీనత ఎక్కువగా కనిపిస్తుంది. దేహపడం హెల్త్ విషయంలో కొంచెం కంఫర్టబుల్గా లేకుండా ఉండే సిచ్యువేషన్ ఎక్కువగా కనిపిస్తుంది మనం చెప్పుకోవాలి. శ్రావణ నక్షత్రం వాళ్ళకి యాక్చువల్గా చాలా బాగుంది, కానీ ఒక యాంగిల్లో చాలా బాగలేదని కూడా మనం చెప్పుకోవాలన్నమాట. ఫస్ట్ మనకు అంగగోచారం ప్రకారంగా చూసుకుంటే వీళ్ళకి వస్త్ర లాభం కనిపిస్తుంది. ఖచ్చితంగా కొత్త బట్టలు అయితే తీసుకుంటారు, క్షేమంగా ఉంటారు, మంచి హ్యాపీ మూమెంట్స్ అయితే గడుపుతారు. అయితే వీళ్ళకి 2 ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఒకటి శారీరకంగా హెల్త్ విషయంలో ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ధనహీనతకు వచ్చే టయానికి ధనం అందకపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. బట్ మిగతా విషయాల్లో చాలా బాగుందని చెప్పుకోవాలి. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మనం చూసుకుంటే వీళ్ళకి వస్త్ర లాభం డెఫినెట్గా బట్టలు అయితే తీసుకుంటారు, క్షేమంగా ఉంటారు, హ్యాపీ మూమెంట్స్ గడుపుతూ ఉంటారు. అయితే వీళ్ళకి హెల్త్ మైల్డ్గా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆలోచిస్తూ టైం స్పెండ్ చేస్తూ ఖర్చు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అంత ఫ్రీ ఫ్లో ఆఫ్ మనీ ఉండదు, కానీ మనీ ఉంటుందని మనం చెప్పుకోవాలన్నమాట. అయితే ఇక్కడ నేను శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఇందాక ఎందుకు చెప్పానంటే ఈ నక్షత్రం వాళ్ళకి చాలా టఫ్ అయిన మూమెంట్స్ మనకు ఫేస్ చేస్తున్నారు. నాకు కూడాను రీసెంట్గా ఫోన్ కాల్స్లో శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటారు. మకర రాశి వాళ్ళకి ఇంతకుముందు ఎక్కువ ఫోన్ కాల్స్ వచ్చేది, వాళ్ళకి ఏళ్ళు నడిచినే ఉంటారు. బట్ ఈ మధ్య మకర రాశి వాళ్ళకి కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు. అయితే రీసెంట్గా నాకు ఒక్కళ్ళిద్దరు ఫోన్ కాల్స్ మకర రాశి శ్రవణ నక్షత్రం వాళ్ళే నాకు ఫోన్ చేస్తారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి 3 క్రూర గ్రహాలు ఆ నక్షత్రం మీద ప్రభావం చూపిస్తుంది. ఒకటి శని ఎనీవే చూపిస్తూ ఉన్నాడు, ఏలినాటి శని ఉండటం వల్ల వాళ్ళు ఒక్కరుగా తేలిపోతూ ఉన్నారు. కానీ ఉత్తరాభాద్ర రాహువు, సూర్యుడు, కేతు మీద ఇద్దరు 4 గ్రహాలు ఉండటం వల్ల ఇది వాళ్ళకి చాలా టఫ్ అయిన సిచ్యువేషన్ మనం చెప్పుకోవాలి. వీళ్ళకి ఏం చెప్తానంటే ఆయుష హోమం కానీ మహామృత్యుంజయ హోమం కానీ చేయించుకుంటే 1 డే ఒక సింగిల్ డే వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది, బాగుంటుందని చెప్పుకోవాలి. అది కాకుండా ఓవరాల్గా మనకి మకర రాశి వాళ్ళకి కుబేర పాశుపత హోమం కనుక చేసుకోగలిగితే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు వీళ్ళు ఒక స్టేజ్కి ఎక్కే స్టేజ్లో ఉన్నారనమాట. ఇప్పటిదాకా ఏలినాడ్సిని బాధలు పడి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిస్తాం. అంటే ఈ సంధి టైంలో కనుక ఈ టైంలో కనుక వాళ్ళ ఒక కుబేర పాశుపత హోమం కనుక కొంచెం భక్తి శ్రద్ధగా కనుక చేయగలిగితే వాళ్ళ జీవితంలో ఒక హై పొజిషన్కి ఒక జంప్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అందులో ఇప్పుడు పండగలు ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ఇంకా చేసుకుంటే పితృపక్షాలు, ఆ తర్వాత మనకి ఇప్పుడు చేసుకున్నా కానీ దోషం అంతా పోయేసి, ఆ తర్వాత మనకి నవరాత్రుల టైంలో చేసుకున్నా కానీ తర్వాత ఈ మాసం అంతా బాగుండేసి వాళ్ళకి కెరియర్లోనే ఒక జంప్ వచ్చేసి ఒక లైఫ్లో ఒక మెట్టెక్కే అవకాశం ఎక్కువగా ఉంది. తప్పకుండా సార్. బట్ చాలామంది అడుగుతూ ఉంటుంటారు జాతకరీత్యా ఒకసారి కలవాలి అని, హోమాలు వాళ్ళకి చేయించుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఎలాగో చెప్తూ ఉంటుంటారు. దానికన్నా ముందు జాతకం కోసం కూడా ఒకసారి రావాలి అనుకుంటున్నాము, కుటుంబ జాతకం చూయించాలనుకుంటున్నామని అంటూ ఉంటారు. మనం అలా జాతకం చూసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఒక వ్యక్తికి జాతకం బాగున్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ ఇంట్లో ఎవరికో బాగుంటుంది, వైఫ్కు లేదంటే అట్లా. రీసెంట్గా మనం ఏం చేస్తున్నాం అంటేనండి ఒక కాంప్లిమెంట్ లాగా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒకళ్ళది మెయిన్ యజమాని డీటెయిల్డ్గా చూసి భార్యాభర్తది మిగతా వాళ్ళు కూడా ర్యాండమ్గా క్రాస్ చెక్ చేసేస్తున్నాం అనమాట. చెక్ చేసేసి ఏమిటంటే ఒకసారి ఇంట్లో యజమానికి బాగానే పిల్లలకు బాగోదు, ఇట్లా కాంబినేషన్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇంటర్లింక్ అయి ఉంటుంది కొంత. కరెక్ట్. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే క్విక్గా అన్ని గ్లాన్స్ చేసేసి ఓవరాల్గా కుటుంబానికి సంబంధించి ఏ హోమం చేస్తే బాగుంటుంది, ఏది చేస్తే బాగుంటుంది అన్న చేస్తున్నాం. ఇలా చాలామంది కూడా కావాలని అడుగుతున్నారు అనమాట.
ఒకళ్ళు వచ్చి తీసుకుంటున్నారు, తర్వాత 2-3 అపాయింట్మెంట్లు తీసుకుని అలా కాదండి వన్ షాట్ మొత్తం తీసేసుకోండి, నాకు కంఫర్టబుల్గా ఉంటుంది మీకు కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి చేయటం వల్ల దీనికి చాలామంది ఇష్టం కూడా చూపిస్తున్నారు అనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హోమం కాకుండా మొత్తానికి కలిపి ఒకటే హోమం. ఇలా కనుక చేస్తే మనకి కన్సల్ట్ అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మనకు వాళ్ళకి అప్రోచ్ అయితే మనకు హోల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయొచ్చు. ప్లస్ వీళ్ళకి నేను ధనం వీళ్ళకి లాక్ అయ్యింది కాబట్టి కంపల్సరీ కుబేర పాశుపతం అని చాలా సజెస్ట్ చేస్తాను. మృత్యుంజయ హోమం, తర్వాత ఆయుష హోమం శ్రావణ నక్షత్రం వాళ్ళకి కూడాను చాలా రికమెండబుల్. ఇది చేసుకుంటే 3 to 6 monthsలో వాళ్ళకి శాస్త్ర ప్రమాణికంగా చేస్తూనే మనం ఏది చేసినా కానీ పురాణాల ప్రకారం శాస్త్ర ప్రకారం శాస్త్రయుతంగా చేస్తాం కాబట్టి రిజల్ట్ ఉంటుంది. షూర్ సార్. సో ఎవరైతే మకర రాశి వారు మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో కుటుంబం రీత్యా ఒకసారి మొత్తం జాతకం చూపించుకున్న అందరికీ కలిపి ఏ ప్రాబ్లం వల్ల అసలు ఫ్యామిలీలో ఇబ్బందులు కలుగుతున్నాయన్న వాటిపైన కూడా అనాలిసిస్ చేసి మీకు జాతక రీత్యా పూర్తి డీటెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగానే కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఒక హోమం ఏదైతే అందరికీ తగ్గట్టుగా ఉంటుందో అదే హోమాన్ని కూడా మీకు చేయించడం జరుగుతూ ఉంటుంది. మీరు కనుక ఒకసారి జాతక రీత్యా సురేష్ గారిని కలవాలి అనుకున్నా, లేదా హోమాల డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి టీం పూర్తి వివరాలు మీకు అందిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు.